నవంబర్ 29 డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేనే లేదు. అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు. ఏమన్నారంటే, నాకు మొన్న అల్గనూరులో అన్న మీరు ఒక రోజు మా కళాకారులు, ఎందుకంటే ఉద్యమంలో ఉర్రూతలోగించిన వాళ్ళమే మేము, మాకు కూడా ఒక రోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం, దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేయించండి అని చెప్పి రసమయ్య బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు, వారే మొత్తం చేసి వచ్చినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నుంచి నా మొత్తం 22 నిమిషాల నిడివి గల్ల ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఎంత సహజంగా, ఎక్కడ కూడా మెలోడ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. మొత్తానికి మనకంటే 1.8% ఓట్లు ఎక్కువ సాధించినారు. కేవలం 4 లక్షల ఓట్లు, నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం 4 లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం, దాదాపు 3 నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం, ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు. మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం, అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం, 5.5 నెలల పాటు జైల్లో పెట్టడం, తిహార్ తీసుకొని పోయి. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం, మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మనం విడిచిపెట్టి పోవడం. నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాతో కాదు అని చెప్పి జావగారిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ, త్యాగాల పునాదుల మీద, మత్స్యనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం.